మొట్టమొదటి ప్రధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ జవహర్ లాల్ నెహ్రూ కాదు. మనము ఒకసారి చరిత్రలో తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ద లాస్ట్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నెహ్రూని ప్రైమ్ మినిస్టర్ చేశారు. అవును. ఆ తర్వాత కూడా ఎన్నికలు పెడితే అప్పట్లో మనకి బ్యాలెట్స్ ఇంకా ఎలక్టరల్ సిస్టమ్ ఏర్పడలేదు కాబట్టి మూజువాని అని అంటారు. మూజువాని అంటే ఓరల్ ఓట్స్. ఇప్పుడు ఎంతమంది ఎస్ ఎంతమంది అంటే చేతులు ఎత్తుతారు కదా, అలా మోజువాని ఓట్లు తీసుకుందాం అని చెప్పేసి మొట్టమొదటిసారి ఎన్నికల ద్వారా 16 మంది సభ్యుల పార్లమెంట్ సభ్యులు ఉంటే ఐ థింక్ 4 డింట్ ఓట్, రాలేదు. 12 మంది ఓట్లు వేశారు. మీకు జవహర్ లాల్ నెహ్రూ గారికి వచ్చిన అత్యధిక బంపర్ మెజారిటీ ఎంతో తెలుసా? మన గ్రేటెస్ట్ ఆర్యభట్ట గారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అయినటువంటి 0. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 12 ఓట్లు వచ్చాయి. అంటే ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి మొట్టమొదటి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాకు నచ్చలేదు వల్లభాయ్ పటేల్ కాదు నా శిష్యుడు నెహ్రూవే ఉండాలి అని చెప్పేసి బలవంతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆయన తోటి ఒక లెటర్ రాయించుకొని నేను ఎప్పుడు ఇంకా ప్రధానమంత్రి పదవి రేస్లో నేను ఉండను అని చెప్పేసి ఆయనతోటి సంతకం పెట్టించుకొని బలవంతంగా మన మీద రుద్దబడినటువంటి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకని ఇవన్నీ ఆయన పేరు మీద పెట్టామని అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ముందు మన దేశంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక వ్యక్తికి. ఎవరైనా? సివి రామన్. సార్ సివి రామన్ గారు కదా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదండి? యూనివర్సిటీస్కి నెహ్రూ ఏంటి పెద్ద పొడిచింది? సైన్స్ అండ్ టెక్నాలజీకి నెహ్రూ ఏం చేశాడని చెప్పి ఆయన పేరు పెట్టాడండి. సరే సివి రామన్ గారి పేరు పెట్టమని చెప్పండి. నేనేమి కేవలం హిందుత్వ ఎజెండా ప్రొపైల్ చేయట్లేదు. ఒక భారతీయుడిగా నేను అడుగుతుంది ఏంటంటే, సార్ సివి రామన్ గారి పేరు ఎందుకు టెక్నాలజికల్ యూనివర్సిటీకి పెట్టలేదు? జగదీష్ చంద్రబోస్ గారి గురించి ఎందుకు పెట్టలేదు? ప్రపంచానికి విశ్వానికి 0 ఇచ్చినటువంటి ఆర్యభట్టుడి గారి పేరు ఎందుకు పెట్టలేదు? ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? సివి రామన్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? జగదీష్ చంద్రబోస్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? బ్రహ్మగుప్తుడి పేరు ఎందుకు పెట్టలేదు? ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జరీ చేసినటువంటి సుశ్రుతుడి పేరు కానీ చరకుడి పేరు కానీ యూనివర్సిటీస్కి మీరు ఎందుకు పెట్టలేదు? అన్నిటికీ నెహ్రూ గాంధీల పేర్లే పెట్టాలా మీరు? ఇది కదండి ప్రాపగండా అంటే.